వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదంట. అబ్బో అబ్బో, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే యత్నం. ఉద్దండులైనటువంటి న్యాయవాదులతో కోర్టును మెప్పించాం. న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా బిల్లు పెట్టి ఆమోదించాం. రాహుల్ పట్టుదల వల్లే సాధ్యమైంది. 10 లక్షల మందితో సభ జరిపి కృతజ్ఞత చెప్పండి. ఈ ఊపుతో మరో 4 రాష్ట్రాల్లో అమలు చేస్తారు. మందకృష్ణ నాకు మంచి మిత్రుడే. భిన్నాభిప్రాయాలు లేవు, కానీ మోదీ కిషన్ రెడ్డిని ఆయన నమ్ముతున్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకోండి, అండగా నిలవండి. మాదిగ ఉపకులాల సంఘాల నేతలతో సీఎం మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడ అనవసరంగా రాహుల్ గాంధీని లాగుతా ఉన్నారు. ఇక్కడ మాదిగలకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దే యత్నం ఉద్దండులైన ఇక్కడ న్యాయవాదులతో కోర్టుకు రప్పించే ఇది ఉత్తదే. ఇది పచ్చి అబద్ధం. వీళ్ళకి సంబంధం లేని ఉద్దండ నాయకు తీసుకొని ఇదైతే పచ్చి అబద్ధం మెప్పించారు. న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా బిల్లు పెట్టిరంట. చిక్కులు రాకుండా బిల్లు పెట్టి ఆమోదించాం. అబ్బబ్బబ్బబ్బా, రాహుల్ పట్టుదల సాధ్యమే. నేను ఏమంటానంటే, అనవసరంగా రాహుల్ గాంధీ నెత్తికి రుద్దొద్దు. ఇది అసలుకే ఎసరు వస్తుంది. ఈ నాయకుల, ఈ రాష్ట్రంలో ఉన్న నాయకుల తెలివి తక్కువ తలలే కాంగ్రెస్ పోతట్టున్నది. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను నాకు అవకాశం వస్తే if I get any chance to meet Rahul Gandhi, I will explain very clearly about the reservation system, about the verdict of SC division. SC reservations division is very harmful, very danger. It is totally against to the constitution. రాహుల్ గాంధీని లాక్కొచ్చి ఇలా 10 లక్షల సభ పెడతారంటే నేను ఏమంటున్నా, మంచిదే. ఇక్కడ ఏదో ఒక ఇప్పుడు ఇలా నేను చెప్తా తర్వాత ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాయి. కానీ ఇక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా బిల్లు పెట్టి ఆమోదించాం. రాహుల్ పట్టుదల వల్లే సాధ్యమైంది. 10 లక్షల మందితో సభ జరిపి కృతజ్ఞతలు చెప్పండి. ఈ ఊపుతో మరో 4 రాష్ట్రాల్లో అమలు చేస్తారు. నేను ఏమంటున్నానంటే, మరో 4 రాష్ట్రాలు కాదు, బీజేపీ దాని జోలికే పోదు. ఎందుకు పోదని నేను చెప్తా. మందకృష్ణ నాకు మంచి మిత్రుడే, అభిప్రాయాలు అది విషయం. నేను ఏమంటున్నానంటే, ఒక నాయకునికి మొత్తం తెలవాలని ఏం లేదు. ఖచ్చితంగా రిజర్వేషన్ల వర్గీకరణ విషయం లోపల తెలంగాణ రాష్ట్రము తొందరపడ్డది. ఈ దేశంలో అనవసరంగా రాహుల్ గాంధీకి ఉన్న పరువు తీయొద్దని చెప్పి మీరు ఏందో చేసిర్రు. ఖచ్చితంగా మీకు భంగపాటు తప్పదు, మళ్ళీ మీకు నాలుగే కరుచుకునేది కూడా తప్పదు. అది ఏదో మందకృష్ణ టైం పాటు చేస్తే, మందకృష్ణ చేసిన ఏదో లొల్లి పెడితే సరే, కొంతమంది ఉద్యమకారులను కూడా తప్పులేదు. వాళ్ళు మందకృష్ణ వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళ తప్పులేదు. కానీ దాన్నే శిరోధార్యం అని నెత్తిలెత్తుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇబ్బందులకు పోతుంది. రేపు అందరి ముందర దేశం మొత్తం మీద జరిగే విషయాల్లో పరువు పోయేటువంటి కార్యక్రమం. అంతకు మించింది ఏం లేదు.